అనుగోలు రంగశ్రీ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు, ఫౌండర్ మెంబర్, టీటీడీ బోర్డు మెంబర్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం. అనుగోలు రంగశ్రీ గారు జనసేన పార్టీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కూడా క్రమశిక్షణ గల కార్యకర్తగా, క్రమశిక్షణ గల నాయకురాలుగా, పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ కట్టుబాట్లకి లోబడి పార్టీలోని పనిచేస్తున్నానని కూడా చెప్పవచ్చును. జనసేన పార్టీ ఆవిర్భావ సభ్యురాలుగా కూడా అనుగోలు రంగశ్రీ మేడం గారు ఉన్నారు. ఆమె అంతకుముందు రాజకీయ అవగాహన పెద్దగా లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీలోకి రావడం జరిగింది. జనసేన పార్టీలోకి రావటమే కాదు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా కూడా వ్యవహరిస్తున్నాను కూడా చెప్పవచ్చును. ఈమె వెనక అనుగోలు రంగశ్రీ మేడం గారి వెనక ఆమె భర్త గారు రత్నం గారు ఉన్నారని కూడా చెప్పవచ్చును. రత్నం గారు జనసేన పార్టీకి కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో కూడా అతను ముఖ్యుడిగా ఉంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలన్నింటినీ షెడ్యూల్ ప్రకారంగా చూస్తంలో కూడా రత్నం సార్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఒక పక్క పార్టీ వ్యవహారాలను చూస్తూ, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ను చూస్తూ, అదేవిధంగా పార్టీని దినదిన అభివృద్ధి చేయడంలో కూడా రత్నం సార్ పాత్ర క్రియాశీలకమైనది అని కూడా చెప్పవచ్చును. పార్టీని నడిపించడంలో రత్నం సార్ ఎలాగైతే ముందుంటున్నారో అదేవిధంగా అనుగోలు రంగశ్రీ మేడం గారు కూడా ముందుంటున్నారని కూడా చెప్పవచ్చును. పార్టీని స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో ఒకరు అనుగోలు రంగశ్రీ మేడం గారని కూడా చెప్పవచ్చును. 2014 నుంచి నేటి వరకు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ నడపడంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కొంతమంది స్వార్థపరులు పార్టీలోకి వచ్చి తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అధికారం ఉన్నప్పుడు రావడానికి చూస్తున్నారు ఈరోజు. కానీ అనుగోలు రంగశ్రీ మేడం గారు మాత్రం పార్టీని అంటిపెట్టుకుని పార్టీ సిద్ధాంతం కోసం పనిచేశారు తప్ప ఏనాడు తమ రాజకీయాలను చూసుకోలేదు. పవన్ కళ్యాణ్ సీఎం చేయటమే తమ ధ్యేయంగా ఆనాటి నుండి నేటి కూడా పనిచేస్తున్నారు తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ గారికి తెలుగు రాష్ట్రాలను కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అక్కడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తులు వస్తున్నవి. ఏంటంటే జనసేన పార్టీని తమ రాష్ట్రాల్లో కూడా పెట్టాలని, తాము పోటీ చేయడానికి ముందుంటామని, జనసేన పార్టీ వస్తే తమిళనాడు, చెన్నై ప్రజలకు కూడా మంచి న్యాయం జరుగుతుందని, అదేవిధంగా మంచి ప్రజాసేవ చేస్తారని కూడా అక్కడ ప్రజలు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం జరిగింది అని కూడా అనుగోలు రంగశ్రీ మేడం గారు తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలో చెన్నైలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు అక్కడ నాయకులు సైతం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ ఇక్కడి నుంచి కూడా పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రికార్డు సృష్టించిందని చెప్పవచ్చును. ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా 100% స్ట్రైక్ రేట్ని సాధించిన ఘనత ఒక మన జనసేన పార్టీకి దక్కిందని కూడా అనుగోలు రంగశ్రీ మేడం గారు అంటున్నారు. 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 మంది గెలవటం ఎమ్మెల్యేలుగా, ఇద్దరు పార్లమెంటు సభ్యులు పోటీ చేస్తే 2 పార్లమెంటు సభ్యులు గెలుపొందటం అంటే అది పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానం తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు ఇచ్చినారో హామీలు ఎన్నికల ముందు, ఆ హామీలన్నింటిని కూడా అమలుపరచడానికి సంసిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిన ప్రతి హామీ నెరవేర్చడం కాకుండా అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు అక్కడ ప్రజలకు అనుగుణంగా
కూడా సమస్యలు అనుగుణంగా కూడా కొన్ని పథకాలను ఇవ్వడం జరుగుతుంది, కొన్ని హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ హామీలన్నిటిని కూడా త్వరితగతిగా పూర్తి చేసే విధంగా కూడా ఉన్నతాధికారులకు సలహాలు సూచనలు ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో మనకు అర్థమవుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభులని, నాయకులు సేవకులని నిరూపించిన ఘనత మన పవన్ కళ్యాణ్కి దక్కుతుందని కూడా అనుగోలు రంగశ్రీ మేడం గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. 100% స్ట్రైక్ రేట్ సాధించడంటే అది ఆషామాషి విషయం కాదు నేటి కాలంలో. అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ సాధించారంటే పవన్ కళ్యాణ్ పైన ప్రజలు ఎంత నమ్మకంతో ఉన్నారో కూడా అర్థం చేసుకోవచ్చును. పవన్ కళ్యాణ్ వచ్చిన విజయాన్ని గర్వంతో విర్రవేగకుండా ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలు తమ పైన పెట్టిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్న ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని కూడా చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాలు అభివృద్ధి చేసి దేశంలోనే మేటి రాష్ట్రంగాను ఉంచాలనేది మన పవన్ కళ్యాణ్ గారి కళ. ఆ కళ సాధ్యం కోసం అనునిత్యం పాటుపడుతున్నారు. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అని కూడా చెప్పవచ్చును. పార్టీని నడపడం కోసం ఎక్కడ కూడా డొనేషన్లు నడకుండా సొంతగా నడపాలనే ఉద్దేశంతో ఖాళీ సమయాల్లో సినిమాలు చేస్తూ ఆ వచ్చిన రెమ్యునేషన్తో జనసేన పార్టీ నడిపిస్తూ మరోపక్క డిప్యూటీ సీఎంగా బాధ్యత నిర్వహిస్తూ ప్రజలకు మేలు చేయడంలోనూ మన పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఎలాగైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం పాటుపడుతున్నారో, ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలో రావడం క్రియాశీలక పాత్ర పోషించినారో అదే తరహాలో ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రజల అభిష్టం ప్రకారం నడుచుకుంటున్న వ్యక్తిగా మన పవన్ కళ్యాణ్ గారు మెలుగుతున్నారని కూడా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏకశతాధిపత్యంగా కూటమిని అధికారం తీసుకొచ్చిన ఘనత జనసేన పార్టీ దక్కిందని, అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దక్కిందని కూడా అనుగోలు రంగశ్రీ గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. అమరావతిని అభివృద్ధి చేయటం కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది, మరోపక్క ఉభయ గోదావరి జిల్లాలను అభివృద్ధి చేయడంలో కూడా మన అనుగోలు రంగశ్రీ గారు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు వచ్చిన సలహాలను సూచనలు అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు తన ఆలోచనకు, క్యాబినెట్ తీసుకున్న ఆలోచనలకు, జనసేన పార్టీలు తీసుకున్న ఆలోచనలకు, అదేవిధంగా పార్టీలో తీసుకున్న నిర్ణయాలు అన్నింటిని కూడా కలిపి అన్నింటిని కూడా చర్చించిన తర్వాతనే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కూడా తెలియజేస్తున్నారు. పార్టీని ఒక పక్క ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తూ అదేవిధంగా డిప్యూటీ సీఎంగా కూడా ఎంతో సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ గారు అనుకూల రంగశ్రీమయ్య గారు కొనియాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారని, తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారని, ఆ అభిమానుల కోరిక మేరకు జనసేన పార్టీ తెలంగాణలో కూడా బాగా బలంగా ఉందని కూడా అంటున్నారు. రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేసే ఆలోచనలు ఉందని కూడా అనుకూల రంగశ్రీ మేడం గారు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయడం జరిగిందని, కానీ మాకు మంచి ప్రజాదరణ ఉన్నప్పటికీ సీట్లు రాలేదని, అయినప్పటికి కూడా ప్రజలు అభిష్టం ప్రకారం, ప్రజల కోరిక ప్రకారం మేము మళ్ళీ తెలంగాణలో రేపు జరగబో స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ, హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తమ పార్టీ పోటీ చేసే ఆలోచన ఉందని, పార్టీ నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటామని కూడా అనుకూల రంగశ్రీ మేడం గారు అంటున్నారు. తెలంగాణ ప్రజల అభిష్టం ప్రకారమే మేము నడుచుకుంటాం తప్ప మరొక కారణం కాదని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు
ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారు తప్ప మరొక కారణం కాదని కూడా అన్నారు. డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అక్కడక్కడ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా తన బాధ్యత ఎంత సమర్థంగా నిర్వహిస్తూ అమరావతి రాజధాని నిర్మాణం కూడా అదేవిధంగా కట్టుబడి ఉన్నానని కూడా తెలియజేస్తూ అమరావతి పనులు వేగంగా జరిగేలాగా అమరావతికి నిధులు తీసుకురావడంలో కేంద్రాన్ని ఒప్పించడంలో కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎనలేదని కూడా అనుకూల రంగశ్రీమణి గారు అంటున్నారు. పార్టీకి తాను చేసిన సేవలకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమించడం జరిగిందని, ఆ స్వామివారికి సేవ చేయటం నాకెంతో సంతోషకరంగా ఉందని, నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని, గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో అన్ని విభాగాలు వెనకబడి జరిగినాయని, మరి ముఖ్యంగా అన్నప్రసాదం కార్యక్రమాల్లో కానీ అనేక ఆరోపణలు రావడం జరిగిందని, వాటన్నిటిపైన ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయని కూడా అనుకూల రంగశ్రీమణి గారు అంటున్నారు. గత వైసీపీ పాలనకు నేటి కూటమి పాలనకు తిరుమలలో చాలా అద్భుతంగా ఉందని, అన్నప్రసాదాలన్నింటినీ కూడా మంచి టేస్ట్గా వండటం జరుగుతుందని, అదేవిధంగా భక్తులు కూడా ఎలాంటి అవసరం కలగకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాటు చేయటం కానీ, అదే వసతి ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా అన్నప్రసాదాలను ఏర్పాటు చేయడంలో కూడా టీటీడీ బోర్డు ముందుంటుందని కూడా, కూటమి ప్రభుత్వం ముందుంటుందని కూడా అనుకూల రంగశ్రీమణి గారు ఎంతో భక్తిపరంగా తెలియజేశారు. ఆ స్వామివారి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి దయతో నాకు ఈ పదవి రావడం జరిగిందని, ఈ పదవిని శ్రీవారి సేవకే అంకితం చేస్తున్నానని, తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా శాయశక్తుల నా శక్తి మేరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు కానీ వసతి ఏర్పాట్లు కానీ చేసి శ్రీవారి సేవల్లో ఎల్లప్పుడూ నిగమై ఉంటానని కూడా అనుగోలు రంగశ్రీ గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. తను పదవి రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలని కూడా అనుకూల రంగశ్రీమణి గారు ఎంతో భక్తిపరంగా తెలియజేస్తారు.